హాయ్ అండి, అందరికీ నమస్కారము. ఈరోజు వీడియోలో ఆంధ్ర స్టైల్ సొరకాయ ఇగురు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఒకసారి ఈ విధంగా చేసి చూడండి. అందరూ చేసేలా కాకుండా కొంచెం కొత్తగా ఉంటుంది. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. సొరకాయ ఇగురు కోసం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక కొద్దిగా మినపప్పు, కొద్దిగా ఆవాలు వేసుకుని చిటపటలాడేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులోకి 2 పచ్చిమిర్చి తరుగు, 5-6 వెల్లుల్లి తరుగు, కరివేపాకు కొద్దిగా వేసుకొని వేయించుకోవాలి. ఇందులో వెల్లుల్లి వేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇందులోకి 1 ఉల్లిపాయ తరుగు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులోకి 1 టమాటా తరుగు కూడా వేసుకోవాలి. టమాటాలు తొందరగా మగ్గేందుకు చిటికెడు సాల్ట్ వేసి మెత్తబడేంత వరకు ఉడికించుకోండి. టమాటా ముక్కలు మెత్తబడ్డాక 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం వేసుకుని 1 నిమిషం పాటు బాగా కలుపుకోవాలి. ఇందులో ఆల్రెడీ 2 పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం అనేది తగ్గించేసాను. మీరు తినే స్పైస్ని బట్టి కారం అనేది యాడ్ చేసుకోండి. ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న లేత సొరకాయ ముక్కలు 1 కప్పు, అరగంట సేపు నానబెట్టి పెట్టుకున్న 1/2 కప్పు పచ్చిశనగపప్పు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని అందులోకి 1 కప్పు లేదా 1.5 కప్పుల నీళ్లు పోసుకొని మూత పెట్టి 10 నుంచి 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఈ కర్రీ కోసం లేత సొరకాయ తీసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే పచ్చిశనగపప్పు కూడా గంట లేదా అరగంట అయినా నానబెట్టి పెట్టుకుంటే పచ్చిశనగపప్పు తొందరగా ఉడికిపోతుంది. మీరు పచ్చిశనగపప్పు నానబెట్టుకునే దాన్ని బట్టి నీళ్ళు అనేది ఎక్కువ తక్కువ అనేది యాడ్ చేసుకోండి. ఇందులో నీళ్ళన్నీ బాగా ఇనిగిపోయి గ్రేవీ దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, నీళ్ళన్నీ బాగా ఇనిగిపోయాయి, గ్రేవీ కూడా దగ్గర పడిపోయింది. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు వేయించిన వేరుశనగపప్పు పొడి వేసుకోవాలి. వేరుశనగపప్పు పొడి మరీ మెత్తగా కాకుండా కొద్దిగా పలుకుగా ఉండేలాగా పొడి చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీర కూడా చల్లుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి బౌల్లో తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారైనా మీరు ఈ విధంగా ట్రై చేసి చూడండి. టేస్ట్ అనేది రియల్లీ చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.